శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి, సాయంత్రం 6 గంటల 44 నిమిషాల వరకు, అనంతరం అష్టమి. మఖా నక్షత్రం ఉదయం 6 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం పుబ్బా నక్షత్రం. విష్కంభ యోగం సాయంత్రం 5 గంటల 11 నిమిషాల వరకు, అనంతరం ప్రీతి యోగం. భద్రకరణం ఉదయం 6 గంటల 56 నిమిషాల వరకు, అనంతరం భవకరణం. ఇక నేటి వర్జ్యం సాయంత్రం 4 గంటల 14 నిమిషాల నుండి 5 గంటల 51 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 13 నిమిషాల నుండి 10 గంటల 58 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషాల నుండి 3 గంటల 27 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు శేష అమృత ఘడియలు ఉదయం 7 గంటల 17 నిమిషాల వరకు. తిరిగి అమృత ఘడియలు రాత్రి 2 గంటల నుండి 3 గంటల 38 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు మఖా నక్షత్రం. మఖాపిత పైతృశ్చ మేఘలం పితృభంతధ అని పితృదేవతలు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ మఖా నక్షత్రం. అనంతరం పుబ్బా నక్షత్రం కూడా ఈరోజు పరివ్యాప్తమై ఉన్నది. ఈ గురువారం నాడు పరమగురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారి ఆరాధన చాలా విశిష్టమైనది. దత్తస్తోత్ర పారాయణ, దత్త దర్శనం పరమ మంగళప్రదమైనది. దత్తాత్రేయుల వారి చరిత్రను ఎవరైతే పారాయణ చేస్తారో తచ్చరిత్రం చరిత్రాయ, ఈ దత్త చరిత్రను కనుక పారాయణ చేసినట్లయితే విశిష్టమైనటువంటి శుభాన్ని అందరూ కూడా పొందగలుగుతారు. ఈ దత్త చరిత్రను గురు చరిత్రగా మనం పిలుస్తూ ఉంటాం. అటువంటి గుకారో అంధకారస్య రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వ గురురీత్యభిధీయతే అని పరమగురువుగా చెప్పబడినటువంటి దత్తాత్రేయుని అనుగ్రహం మనం పొందడం కోసం గురు చరిత్ర కనుక పారాయణ చేసినట్లయితే ఎటువంటి కామ్యసిద్ధైనా మనకి కలుగుతుంది. అదేవిధంగా మోక్షాన్ని మనకి ప్రసాదించేటటువంటి పరమ గురుస్వరూపం దత్తాత్రేయుల వారు. ఈ దత్త చరిత్ర నుండి ఆ దత్త చరిత్రలో ఉన్న వృత్తాంతాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే, భగవద్గీత ఏ విధంగా అయితే మన రాతను మార్చేటటువంటి రీతిలో మనకు ఒక సంస్కారాన్ని చెబుతుందో, అదేవిధంగా దత్త చరిత్ర గురు చరిత్ర ఉపాసనా రహస్యాలను మనకి చాలా చక్కగా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇందులో ఉన్న కథలను కనుక మనం చూసినట్లయితే, ఉదాహరణకి గురు చరిత్రలో ఒక కథ చెప్తారు. ఒక అమ్మాయికి వివాహం నిశ్చయమైన తర్వాత వారి అత్తింటి వారు అనుకోకుండా వీళ్ళ ఇంటికి వస్తారు. ఆ సమయంలో పుట్టింట్లో తల్లి తండ్రి ఎవరు ఉండరు. అటువంటి సందర్భంలో వాళ్ళకి ఆ అతిథి సత్కారాన్ని చేసేటటువంటి క్రమంలో ఆ అమ్మాయి వారికి పిండి వంట చేసే ప్రయత్నం చేస్తుంది. అటువంటి సమయంలో వచ్చినటువంటి వారిని కూర్చోబెట్టి ఆ పిండి వంట చేసే సందర్భంలో గాజుల శబ్దం గనక అయితే వాళ్ళు ఈ అమ్మాయి కష్టపడుతుందని అనుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారేమో అనేటటువంటి భావనతో చేతికున్నటువంటి బహుళ సంఖ్యలో ఉన్నటువంటి గాజులు తీసి ఒక్క గాజునే ఉంచుకుని మిగతా గాజులు పక్కన పెడుతుంది. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, బహుముఖీనంగా ఉంటే శబ్దం చేస్తూ ఉంటాయి. ఒక్కరుగా ఏకస్తపహ అని మనకి శాస్త్రం చెప్పింది. ఈ రహస్యం మనకి దత్త చరిత్ర నుండే మనకు తెలుస్తుంది, గురు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంటే ఉపాసన ఎప్పుడు కూడా మనం ఒంటరిగా చేయాలి. అదేవిధంగా మనకు ఉండేటటువంటి కోర్కెలు కూడా బహుముఖంగా ఉంటే, గాజులు శబ్దం చేసినట్లుగా ఏ కోరికను మనం తీర్చుకోవాలో, ఏ కామ్యాన్ని పరమాత్మ నెరవేర్చాలో తెలియక మనం అక్కడ మిగిలిపోతాం. ఒక మోక్షము అనేటటువంటి ఒక విశిష్టమైనటువంటి కోరికతో కనుక మనం సాధన చేసినట్లయితే, ఉపాసన చేసినట్లయితే, మిగతావన్నీ కూడా అయస్కాంతాన్ని ఇనుము అతుక్కున్నట్లుగా మనల్ని వచ్చి చేరతాయి. అటువంటి పరమ గురుస్వరూపం దత్తాత్రేయుల వారు. ఆయన చరిత్ర ఉన్నటువంటి అందులో ఉన్న ప్రతి అంశము కూడా మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. మన రాతను, మన గీతను మార్చేదై ఉంటుంది, మనకి ఉత్తమ సంస్కారాన్ని నేర్పేదై ఉంటుంది. అటువంటి దత్త చరిత్ర, దత్త నామం చాలా విశిష్టమైనది. దత్త దత్త అని పలికితే చాలు తనను తాను దత్తం చేసుకునేటటువంటి అశుతోషుడు దత్తాత్రేయుడు. అటువంటి దత్తాత్రేయుని యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు
ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య అనుకూలత అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటుగా ఏ దేవాలయానికి వెళ్ళినా, ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రారంభించినా తీర్థాన్ని ముమ్మారు స్వీకరిస్తూ ఉంటాం. ఆ తీర్థాన్ని 3 మార్లు స్వీకరించడంలో ఉండే విశేషం ఏమిటో, అంతరార్థం ఏమిటో ఇప్పుడు శ్రీకర శీర్షికలో తెలుసుకుందాం. ఇంట్లో జరిగే శుభకార్యాల్లో, దేవాలయాల్లో, నిత్య పూజా కార్యక్రమాల్లో విధిగా తీర్థాన్ని 3 సార్లు స్వీకరిస్తాం. తీర్థంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తి ఉంటాయి. దీంతో తీర్థం పవిత్రవంతంగా మారుతుంది. తీర్థాన్ని 3 సార్లు తీసుకుంటే మొదటిసారి తీర్థాన్ని తీసుకున్నప్పుడు శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది. రెండవసారి తీర్థాన్ని తీసుకుంటే ధర్మ ప్రవర్తన అలవడుతుంది. మూడోసారి తీర్థాన్ని తీసుకుంటే పరమేశ్వరుని పట్ల అచంచల విశ్వాసం పెరుగుతుంది. త్రివిధ తాపత్రయాల ఉపశమనానికి, త్రికాలాల్లో సానుకూలత పెరగడానికి తీర్థం ఉపకరిస్తుంది. తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. తీర్థాన్ని సద్భావనతో, సానుకూల దృక్పథంతో మాత్రమే స్వీకరించాలి. కుడి చేయి కింద ఎడమ చేతిని ఉంచి కుడి చేయి చూపుడు వేలు మధ్యలోని బొటన వేలును ముడవాలి. ఇది గోముఖ ముద్ర అవుతుంది. ఈ ముద్రతో తీర్థాన్ని స్వీకరించాలి. తీర్థాన్ని స్వీకరించాక చేతిని తలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ రాసుకోనే కూడదు. శిరస్సు బ్రహ్మస్థానం కనుక దాన్ని ఎంగిలి చేయడం సరైనటువంటి పని కాదు. కాబట్టి ఆ తీర్థాన్ని తీసుకున్నటువంటి ఆ చేతితో శిరస్సుని తాకనే కూడదు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ సప్తమి, గురువారం. నక్షత్రం మఖ. ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి పూర్వ ఫల్గుని అంటే పుబ్బ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో చంద్ర కేతువులున్నారు, వృశ్చికంలో రవి శుక్ర బుధులున్నారు, కుజుడు ధనుస్సులో ఉన్నాడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అష్టమంలో కూర్చుతున్నటువంటి కారణంగా ప్రయాణాలన్నీ కూడా లాభించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఎవరితోనూ వాద విరోధాలు పెట్టుకునే ఆలోచన ఉండదు. వృత్తిలో నైపుణ్యాన్ని చూపించగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యం ఉండేటటువంటి కారణంగా కుటుంబ రహస్యాలు ఏవి వీధిలోకి వెళ్ళే అవకాశం ఉండదు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఔషధ సేవను చేసుకోవడంతో అనారోగ్యం మరింతగా ముదిరే అవకాశం ఉండదు. అయితే అధికారులతో తాత్కాలికంగా కలహ సూచన ఉంది కాబట్టి వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించుకోవడం, మౌనంగా ఉండడం చాలా అవసరం. గురువారం సందర్భంగా మేషరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం విశేషంగా పెరుగుతుంది. నిర్ణీత ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబంలో, సంతానంలో, ఇంకా విద్యాదశలో ఉన్నటువంటి వారికి మంచి భవిష్యత్తు లభిస్తుంది. అనుకోకుండా ఉద్యోగ ప్రాప్తి కానీ, లేదా అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం కానీ, పరీక్షల్లో ఉత్తమ విజయ ప్రాప్తి కానీ అయ్యే అవకాశం ఉంది. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో లౌక్యాన్ని పాటించడం అవసరం. అడగనిదే ఏ విషయాన్ని చెప్పకుండా ఉండడం విశేషమైనటువంటి లాభదాయకం అవుతుంది. ఎవరితోనూ వాద విరోధాలు వద్దు. ప్రతీకార ధోరణిని పూర్తిగా మానేసుకోవాలి. అన్నదమ్ములు, అపచెల్లులు మధ్య సంపూర్ణమైన ఐకమత్య భావన
ఉంటుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు దక్షిణామూర్తి వారిని పూజించి వారికి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు నివారింపబడే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విజయ అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. అయితే ప్రయత్నాలు విశేషంగా చేస్తారు, కానీ అనుకున్నంత గొప్ప లాభాలు కలిగే అవకాశం ఉండకపోవచ్చు. ప్రయాణాలు చాలా చేయవలసి వస్తుంది, కానీ ప్రయాణాలు అన్నీ లాభించే అవకాశం ఉండకపోవచ్చు. సంపదని పెంచుకోవడం కోసమని తీవ్రమైనటువంటి కృషిని దంపతులు చేస్తూ ఉంటారు, కానీ మధ్యమైనటువంటి ఫలితం మాత్రమే లభిస్తూ ఉంటుంది. సాత్వికమైనటువంటి భావంతో ఉన్నటువంటి కారణంగా పై అధికారులు ఎక్కువ ఉద్యోగ బాధ్యతల్ని వీరి మీదే పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఉద్యోగ బాధ్యతతో పాటు బాధ్యత విపరీతంగా పెరిగినటువంటి కారణంగా మానసిక శారీరక శ్రమ హెచ్చుగా ఉంటుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి సకాలంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు కూడా. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బాధ్యత తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. ఆర్థికమైనటువంటి శ్రద్ధ అసలు ఏమాత్రం ఉండదు. ప్రతి విషయంలోనూ కూడా నిర్లిప్తతాభావం బాగా పెరిగి ఉంటుంది. రావాల్సినటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పెద్దగా శ్రద్ధని పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇష్టం లేని కారణంగానే అధికారులతో కలహ సూచన హెచ్చుగా ఉంది. అంతేకాక బంధుమిత్రులతో కూడా తాత్కాలికమైనటువంటి విరోధ సూచన గోచరిస్తుంది. వీలైనంత వరకు మౌనాన్ని పాటించడం చాలా మంచిది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవ స్వామి వారిని సన్నజాజులతో పూజించి వారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కోపం అదుపులో ఉండేటటువంటి కారణంగా సర్వత్ర విజయ లాభం కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం కోసమే దృష్టి ప్రసరించుతూ ఉంటారు. వృత్తిలో మంచి నైపుణ్యం లభిస్తూ ఉంటుంది. వ్యాపారంలో కొత్తమైనటువంటి ప్రయోగాలను చేస్తారు. ఏ విధమైనటువంటి అనుకూలత తాత్కాలికంగా ఉండకపోవచ్చు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేటటువంటి సందర్భంలో విశేషమైనటువంటి శ్రమని చేస్తారు, కానీ అంత అనుకూలత ఉండకపోవచ్చు. ఈర్ష్య ద్వేషాలు కలిగినటువంటి వారు వ్యతిరేక ప్రచారాన్ని చేసినప్పటికీ కూడా వీరికి ఏ విధమైనటువంటి పలుకుబడిలోనూ నష్టం అంటూ లభించే అవకాశం ఉండదు. సంతానం మాత్రం తాత్కాలికంగా ఆర్థికమైనటువంటి విషయాల్లో విరోధించేటువంటి కారణంగా మానసికమైనటువంటి దిగుదలకి అంటే దిగుబాటుతనానికి నోచుకుంటారు. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే సకల రుణాలు విముక్తి అయ్యేటటువంటి అవకాశం ఉండడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం కూడా వ్యాపారానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతిదీ తాము అనుకున్నటువంటి ఆలోచన ప్రకారం జరుగుతూ ఉంటుంది. సరైనటువంటి ప్రణాళికని వేసుకోగలుగుతారు. వేసుకున్న ప్రణాళికని ఖచ్చితమైనటువంటి పద్ధతిలో అమలు తామే కాకుండా ఇతరుల చేత కూడా చేయిస్తూ కనిపిస్తారు. సాహిత్యం, అలాగే గ్రంథరచన, ఇంకా ఇతరమైనటువంటి సంగీతాది శాస్త్ర నైపుణ్యం ఉన్నటువంటి వారికి ఉత్తమ వేదిక ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. తమని గురించి తాము చాలా శ్రద్ధని తీసుకుంటూ తమ గురించి ప్రచారాన్ని కూడా విశేషంగా చేసుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభం పొందడం కోసమే అన్ని విధాలైనటువంటి ప్రయత్నాలని చేస్తారు. పురస్కార ప్రయత్నాన్ని కూడా చేస్తారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు అప్రయత్నంగా నెరవేరే అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి శ్రమకి గురవుతూ ఉంటారు తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో. అయినా అనుకున్నంతటి ప్రయోజనం లేకపోవచ్చు. ఆర్థికంగా ఎదుగుదల కోసమని ఎంతో శ్రమ చేస్తూ ఉంటారు, కానీ అనుకున్నంత లాభం మాత్రం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ ఉంటారు. తప్పక ఆరోగ్యం కుదుటపడే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. అయితే నిరంతరం మాత్రం ఆందోళన, మానసికమైనటువంటి అప్రశాంతత ఉంటూ ఉండొచ్చు. గురువారం సందర్భంగా తులారాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని కుంకుమాక్షతలతో అర్చించి ఆయనకు ప్రీతికరంగా పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్య సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా తాత్కాలిక అనారోగ్యంతో ఉంటారు. అయినప్పటికీ కూడా తగినటువంటి శ్రద్ధని ఆరోగ్య లక్ష్యం పట్ల పాటించరు. ఉద్యోగంలో దూరపార ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పటికీ కూడా శారీరకమైన అనారోగ్యం కారణంగా మరొకరిని తోడు చేసుకుని ప్రయాణం చేయడానికి కూడా సాహసించలేకపోతారు. ఇటీవలే వివాహం అయినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి అభివృద్ధి కోసమని విశేష ప్రయత్నాల్ని చేస్తూనే ఉంటారు. పెద్దగా లాభించే అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికంగా ఖర్చుని అదుపులో ఉంచుకోగలుగుతారు. అయినా అది ఏమాత్రము అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం సాగకపోవచ్చు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణుడిని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఉద్యోగం అనుకూలమైనటువంటి తీరులో సాగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాటకి కట్టుబడి ఉంటారు. ఎవరితోనూ వాద విరోధాలు చేయరు. ఎదుటివారిలో అధర్మం ఉందని తెలిసినప్పటికీ కూడా మౌనంగానే ఉంటారు. ఉద్యోగంలో ఎక్కువ శ్రమని పడుతూ ఉన్నప్పటికీ కూడా గుర్తింపు ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారపు మెళకువలు బాగా తెలిసినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనము లేనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. పై చదువులు చదవడం కోసమని సంతానం ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుకూలించే అవకాశం తక్కువగా ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి. విశేషంగా ఉండే అవకాశం మాత్రం ఈ రోజుకి లేకపోవచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు శక్తి గణపతిని పూజించి ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలు అన్నీ తొలగిపోయి ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలుగుతుంది. ఈ వ్యాపారంలో పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని సరైనటువంటి పరిస్థితిలోకి, పూర్వపు పరిస్థితిలోకి తేవడం కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాల్ని చేస్తూనే ఉంటారు. కానీ అంతగా అనుకూలించే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా కేటరింగ్ వ్యాపారం చేసేటటువంటి వారు విశేషమైన లాభాల కోసమని ముడి సరుకులన్నీ కొనుక్కుంటూ ఉంటారు. కానీ పెద్దగా లాభాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. పూర్వం రుణ దాతలైనటువంటి వారందరూ కూడా ఒక్కుమ్మడిగా వచ్చి ఆ రుణాలను తీర్చవలసిందిగా ఒత్తిడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ముందే తగినటువంటి జాగ్రత్తల్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం. క్రీడలు, సంగీతం, వినోదం, ఇతరమైనటువంటి ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో నిష్ణాతులైనటువంటి వారికి చక్కనైనటువంటి సదస్సులో ప్రవేశం లభించవచ్చు. అయితే అనుకున్నటువంటి బహుమతులు మాత్రం వస్తాయనే మాట పెద్దగా నిజం అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా కలుగుతుంది. వ్యాపారంలో పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కువ శత్రు సంఖ్య ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా అనవసరమైనటువంటి చాడీలు వంటివి పై అధికారులకి చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు. వ్యాపారం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆర్థికమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇంతకుముందు రుణాన్ని చేద్దామని అనుకుంటున్నటువంటి వారు ఇప్పుడు రుణాన్ని చేయకుండా జీవితాన్ని గడపాలనే గట్టి నిర్ణయాన్ని తీసుకుని పొదుపు సూత్రాన్ని చక్కగా పాటిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని గడపాలి అనే దృఢమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమయ్యేటటువంటి కారణంగా ఉద్యోగంలో ఉండే ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా రావాల్సినటువంటి బకాయిలు వచ్చి తీరుతాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ కూడా ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి రుణం దేన్నైతే చేశారో ఆ రుణాన్ని తీర్చడం కోసమని తీవ్రమైన శారీరక శ్రమకి గురి అవుతూ ఉంటారు. ఎంత చేసినప్పటికీ కూడా రావాల్సినటువంటి బకాయిలు వచ్చే అవకాశం తక్కువగా ఉండే కారణంగా ఆర్థికమైనటువంటి రుణభారం తమ మీదే ఉంటూ ఉంటుంది. మధ్యలో శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా మానసికంగా చాలా విసుగుగా అనిపిస్తూ ఉంటుంది వారికి. వ్యాపార ఉద్యోగాల్లో మంచి లాభాలు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు రానటువంటి కారణంగా మానసికంగా దిగుబాటుతనంతోనే ఉండొచ్చు. గురువారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే దైవ ధ్యానబుద్ధి విశేషంగా పెరగడమే కాకుండా ఆ అనుగ్రహం కారణంగా కుటుంబంలో మానసికమైనటువంటి స్పర్ధలన్నీ తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయాది మహానుభావుల సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు త్రిశ్రోష్టకాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, త్రిశ్రోష్టకాలు అంటే ఏంటో, అలాగే మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి త్రిశ్రోష్టకాలు ప్రారంభమవుతున్నాయి. త్రిశ్రోష్టకాలు అంటే అర్థం ఏంటంటే మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం, ఫాల్గుణ మాసం. ఈ 4 మాసాలలో బహుళపక్షంలో వచ్చేటటువంటి సప్తమి, అష్టమి, నవమి ఈ 3 తిథులను త్రిశ్రోష్టకములు అనే పేరుతో పిలుస్తారు. ఈ త్రిశ్రోష్టకములలో మొట్టమొదటి మాసం మార్గశిర మాసం. బహుళపక్షంలో ఈరోజు సప్తమి తిథి ఉంది. అందుకే ఈ రోజు నుంచి త్రిశ్రోష్టకములు ప్రారంభమవుతున్నాయి. ఈ త్రిశ్రోష్టకములు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజులని, త్రిశ్రోష్టకములు ఉన్న రోజుల్లో ఎవరైతే పితృ సంబంధమైనటువంటి తర్పణాలు ఇస్తారో, పితృదేవతల ప్రీతి కోసం దానాలు నిర్వహిస్తారో వాళ్ళు పితృదోషాలు, పితృశాపాల నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. త్రిశ్రోష్టకముల సందర్భంగా పాటించవలసిన ముఖ్యమైన విధి విధానం స్వయం పాకం దానం ఇవ్వటం. కాబట్టి ఈరోజు త్రిశ్రోష్టకముల ప్రారంభం. మార్గశిర బహుళ సప్తమి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా గతించిన పితృదేవతలను స్మరించుకుంటూ స్వయం పాకం దానం ఇచ్చినట్లయితే సంపూర్ణంగా పితృదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈ స్వయం పాకంలో కూడా ప్రత్యేకమైనటువంటి పదార్థాలు ఉండేలాగా చూసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా స్వయం పాకంలో కేజీ బియ్యము,
అర కేజీ కందిపప్పు, అర కేజీ పెసరపప్పు, అర కేజీ బెల్లము, వీటన్నిటినీ ఏర్పాటు చేసి స్వయం పాకం దానం ఇస్తారు. అలాగే స్వయం పాకములో ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి తప్పనిసరిగా ఉండాలి. ఆవాలు ఉండేలాగా, అలాగే ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా స్వయం పాకంలో ఉండేలా చూసుకోవాలి. అయితే ప్రధానంగా స్వయం పాకంలో కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలు ఉన్నట్లయితే 1000 స్వయం పాకాలు ఏకకాలంలో దానం ఇచ్చిన ఫలితం కలుగుతుందని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది కొబ్బరికాయ, రెండవది కళ్యాణభూషిణి గుమ్మడికాయ, మూడవది తులసి దళం. ఈ 3 కూడా స్వయం పాకంలో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. తమలపాకులు, వక్కలు స్వయం పాకంలో ఉంచి వీటితో పాటు దక్షిణ ఉంచి స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా త్రిశిరోష్టకముల సందర్భంగా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి తవుడు, పచ్చగడ్డి ఇలాంటివి ఆహారంగా తినిపిస్తూ పితృదేవతలను స్మరించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గతించిన పితృదేవతల పేరిట ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. త్రిశిరోష్టకములు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ విధి విధానాలు పాటించండి. సంపూర్ణంగా పితృదోషాలు, పితృశాపాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే మార్గశిర గురువారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన వారం కాబట్టి పులగము, పరమాన్నము, ముద్ద కుడుములు, పూర్ణపు బూరెలు వీటిలో ఏదైనా సరే లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి సుమంగళి స్త్రీలకు తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు కాలభైరవాష్టమి. ఈ సందర్భంగా కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, సమస్త శుభాలు చేకూరటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.